అంత భగవద్గీతగా చెప్తుంది, మనం ఏం చెప్పుకున్నామా? లోకంలో జరిగాయండి ఎక్కడున్నాయి? భగవద్గీతలు ఉన్నాయి. ఇందుకే గొప్ప చిత్రం ఏంటంటే పరమాత్మ ఇయ్యాలు పెట్టాడా, ఈ ఒక్కరోజు మన కోసం చెప్పాడా? ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడు? లోకంలో జరిగే అన్ని ఇక్కడ ఇందులోనే ఉన్నాయి. సరే భగవద్గీత చెప్పుకుంటుంటే వచ్చేస్తున్నాయి ఓట్లాగా. తర్వాత చెప్పు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్టైన వాడు గుణములయందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేననియు తెలుసుకుని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్వము తెలుసుకును. అప్పుడు అతను నా స్వరూపమునే పొందును. చూసారా ఇక్కడ ఏం చెప్పాడు? వాడు గుణములయందు వర్తించును. మాయతో మాయని జయించిన అన్నట్టు పరమాత్మ అంటున్నాడు. మాయని పక్కన పెట్టేసాం, ఇంక అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు? గుణములతోటి గుణములన్నీ తీసేసి గుణములయందు, అదే గుణం ఉన్నది, నాకు ఒక రకమైన గుణం ఉంది. ఈ గుణమంది కూడా నువ్వు ఎవరిని చూడాలి? ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాను అనుకోండి, ఆ ప్రేమించిన దాంట్లో ఏం చూడాలి? పరమాత్మని చూడాలి. నా మనోడు వస్తే ఒకలాగా, నా మనరాలు వస్తే ఒకలాగా చూసి ఉన్న వాళ్ళందరినీ ఇంకోలా చూస్తే కదా. అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడు? నీ తత్వాన్ని గుణంగా చూసుకో. ఈ గుణంలో మళ్ళీ ఎదటి గుణాన్ని నీలా కదా. పిల్లలు కన్నాకి బాధ, పెళ్లి చేసిన తర్వాత కాపురం చేయించడానికి బాధ. నువ్వు ఒక్కసారి ఏమంటారు, ఒక్కసారి కాలు గడికి కన్యాదానం చేసావంటే నువ్వు మహా పుణ్యం పొందేసావు. ఆవేశంతో చేసిన పనికి అది వస్తుందా? ఇవి జన్మం చేసి పడింది. ఆవేశంతో మనం ఏం చేస్తున్నాం? ఆవేశంతో నిర్ణయం తీసేసుకుంటున్నాం. మనం ఆవేశంతో నిర్ణయం తీసుకుని మనకు ఏమవుతుంది అది మాట్లాడేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఆఫీసులో పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆవేశంతో మాట్లాడితే ఆఫీసులో పని పోతుంది. ఇవాళ పని దొరకాలంటే ఎంత కష్టం. కానీ ఒకవేళ దొరికినా మంచి పనులు దొరుకుతున్నాయా? ఆలోచించండి. దొరకవు పనులు. ఎందుకంటే ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి పనికి వెళ్ళినా కష్టం తప్పుద్దా? ఏ పనికి వెళ్ళినా కష్టం తప్పదు. సరే ఆ అమ్మాయిలు జాబులకు వెళ్ళారు, ఏ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసినా కష్టం తప్పుద్దా? ఏది తప్పదు. ఎప్పుడు తప్పుద్ది? నీకు సులువుగా ఎప్పుడు వస్తుంది? ఇక పరమాత్మ ఆ పని నాది కాదు, పరమాత్మ నాకు ఇచ్చాడు అనుకుంటే నీకు పని చేసినట్టు ఉంటుందా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మా తమ్ముడు పక్కన బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. ఎప్పటి నుంచో కడుతున్నారు వాళ్ళు. నేను బిల్డింగ్ కడుతున్నాను. ఇక కట్టిన వాళ్ళు వాళ్ళ ఎన్ని రోజులకి అయిందో తెలియలేదు. అందరూ ఊళ్ళో అసలు చేస్తున్నారా చేయట్లేదా, మాట్లాడితే సత్యంగా వచ్చేస్తున్నారు. మరి పని చూస్తే అయిపోతుంది. ఎలా ఆలోచించండి. ఏ రకంగా చేస్తున్నానంటే ఇది మన పని కాదు. ఇది ఎవరిని పొందుతావు? కరెక్ట్గా నన్నే పొందుతావు, నా స్వరూపాన్నే పొందుతావు. అప్పుడు నువ్వు పట్టుకున్నది ఏదన్నా మలినం ఉందా అంటే ఏమి లేదు. ఎందుకంటే మన పిల్లోడైనా ఒకటే, బయట పిల్లోడైనా ఒకటే, ఎవరన్నా ఒకటే అన్నదప్పుడు ఎక్కడున్నదో అది చెప్తున్నాడు పరమాత్మ. కాబట్టి ఈ గుణాన్ని గుణంతో పాటు చూడమన్నాడు. గుణాన్ని గుణంతో చూడు. అన్నికి ఒక రకమైన గుణం వచ్చింది, కానీ ఆ గుణాన్ని ఏం చూడాలా? ఆ గుణంతోనే చూడు. కానీ గుణాన్ని గుణంతో చూడు తప్ప గుణంలోకి వెళ్ళిపోకు. అంటే ఇందా ఫస్ట్ మనం చెప్పుకున్నాం, అన్నం తింటున్నాం, రుచిగా ఉంది, తిన్నాం 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 ఎంత తిన్నాం, ఎక్కడ దిక్కున ఆపేసాం కదా. అలాగా ఈ గుణాన్ని ఎక్కడ దిక్కున ఆపే. లేదంటే ఈ గుణంతో నువ్వు ఆ గుణంలో కలిసిపోయావు అనుకో, మళ్ళీ ఆ గుణం ఏం చేసింది? రెండు ఒకటి అయిపోయాయి. రెండు ఉంటాయి ప్రతి మనిషికో. ఒకటి ఆలోచించేది, ఒకటే ఆగని చెప్పేది. మనసు బుద్ధి ఉంటాయి. ఈ రెండు ఏం చేసే, ఏది బలమైతే అది పెంచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెండు గుణాలకు సంబంధించినవి. రజోగుణం వచ్చిందనుకో, ఈ రజోగుణం సంబంధించింది బలం ఉంటే ఈ బుద్ధి ఏం చేసింది? నాడు వెళ్ళిపో అంటాడు. ఆడికెళ్ళి చెప్తే మన లాటలు ఏమన్నా బుద్ధి లేదా నీకు అన్నాం. ఏమన్నాం? మనసు చేసింది, బుద్ధి చెప్పింది. ఏమన్నా మనం? మరి బుద్ధినే కదా అంటున్నాం. అంటే ఇప్పుడు బుద్ధిని మనం ఏం చేయాలా? మనకు మనసు చెప్తుంది, ఇట్లా పలానా దక్క ఉంది, పలానా దక్క ఉంది. బుద్ధి ఏముంది? వెళ్ళి తెచ్చేయి అన్నది. తెచ్చేయాలి. కానీ ఎవరికి వచ్చింది? మనసే తెచ్చేస్తుంది పాపం, కానీ బుద్ధిని మాత్రం బుద్ధి లేదా అంటాం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం? ఇక మనసుని గుణాన్ని గుణంతో
నియంత్రించాలన్నాడు, గుణంతోనే నియంత్రించాలి. అది మామూలుగా నియంత్రణ పడదు. మనం చెప్పినా మనకి తేలిగ్గా చెప్పుకుంటాం, అంత వేగా అడిగిపోతే అంత వేగా వచ్చేస్తే అందరూ ఇక్కడ ఉండే పర్లేదు, అందరూ ఋషులు అయిపోతారు, అందరూ మహనీయులు అయిపోతాం. మన అందరూ కూడా ప్రశాంతంగా దేవతల్లా పూజలు అనుకోవచ్చు కదా. కానీ ఆ అందే స్థితి ఎప్పుడు వస్తుంది? మన ఇంట్లో మనం సాధన చేసుకుంటే ముందు మనకి ఏది కావాలో అది చెప్పేస్తాడు కదా. అందులో నువ్వు ఏం పొందుతావు అన్నాడు? స్పష్టంగా నా స్వరూపాన్నే పొందుతావు అన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళాం మనం? ఘన పరమాత్మ పక్కన ఘనంగా ఉన్నాడు పరమాత్మ. ఘనంగా ఉన్న పరమాత్మ, అంత ఘనంగా ఉన్న పరమాత్మలో కనీసం ఎంత మనం చేరుకోలేమా? ఆలోచించండి. ఎంత ఆలోచనలో పెట్టాలి కదా. అందుకే అంటున్నాడు, అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా నిరంతరం ఆ సాధన చేస్తే ఆయన దగ్గరికి ఒక అడుగు వేయగలుగుతాం. మనం ఒక అడుగు మనం ఏం చేస్తాం? కృష్ణాష్టం వచ్చింది అనుకోండి, మన ఇంట్లోకి కృష్ణుడు అడుగులు వేసుకుంటూ లోపల రావాలని చెబుతాం. కృష్ణాష్టం అయిపోగానే అసలు కృష్ణుడు ఎవరో మన జ్ఞాపకం చూసారా కాదంటారా? గుర్తు కృష్ణాష్టం ఎప్పుడు వచ్చిందో కాలంలో ఏదో ఇవన్నీ చేస్తున్నారు, అదో సగం దుఃఖం, సగం పూజలు చేస్తున్నారు, అదో దుఃఖం. కానీ పూజలు తక్కువ చేసి ధ్యానం ఎక్కువ చేసి ఈ విషయం తెలుసుకుంటారనుకో, ధ్యాన మార్గంలోకి దుఃఖం అంతా ఎంత పోయింది? ఇప్పుడు 10 మార్గంలోకి వెళ్ళిపోయింది, 10లోకి వెళ్ళిపోయింది దుఃఖం. కాబట్టి కదా కూర్చున్నాం. లేకపోతే కూర్చొని ఏమో ఈ దుఃఖం అక్కడ ఏదో గెలుగుతూ ఉంటుంది, వెళ్ళిపోవాలా, మళ్ళీ వస్తానండి అని వెళ్ళిపోతాం. సరే అలా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ వస్తానండి, ఒకసారి పని ఉంది అని వెళ్ళిపోతాం. అంటే దుఃఖం ఏం చేసింది? అక్కడ ఏదో గెలుగుతుంది, అక్కడ లాగుతుంది. అంటే భగవంతుడు ఏం చేశాడు? లోపల ఉన్న దుఃఖాన్ని పెంచాడు. నువ్వు దుఃఖాన్ని పెట్టుకుని వస్తే దుఃఖాన్ని పెంచుతాడు. పెంచితే కూర్చొని ఎవడు ఇక్కడ వెళ్ళు, నువ్వు వెళ్ళు, అక్కడ పని ఉంది, నీకు అక్కడ ఏం పని ఉండదు, అయినా సరే వెళ్ళు అంటాడు. సరే లోపల ఎవడున్నాడు? ఆ దుఃఖమయమైన పరమాత్మ దుఃఖంలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు. ఆనందంగా